రేపు జరిగే అసెంబ్లీ పోలింగ్ కు తెలంగాణ సిద్ధమైంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపటి పోలింగ్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 4,400 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. పోలింగ్ కేంద్రం బూతుల్లో ఆన్లైన్ విధానం అమలుకు రెడీ అయింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,00,000 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాచకొండ సిపి చౌహాన్. రాచకొండ పరిధిలో సున్నిత ప్రాంతాలపై ఫోకస్ పెట్టామన్నారు. ఇబ్రహీంపట్నం ఘటన తరువాత ఎలాంటి ఘటన జరగలేదని చెప్పారు. రాచకొండ పరిధిలో 25 కంపెనీల బలగాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 8,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు సిపి చౌహాన్. హైదరాబాద్ లో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. 15 నియోజకవర్గాల్లో 20,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. 10,000కు పైగా పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. రద్దీని తెలుసుకునేందుకు క్యూ యాప్ ఉపయోగించాలని చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే అదనపు ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు రొనాల్డ్ రాస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది ఈసీ. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ జరపాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణ భవన్లో రక్తదానం చేశారు కేటీఆర్. యువత రక్తదానం చేసి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలన్నారు కేటీఆర్. మరోవైపు బీఆర్ఎస్ దీక్షా దివస్ పై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పింది. దీక్షా దివస్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొంది కాంగ్రెస్. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని బిర్లా టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి పాల్గొన్నారు. స్వామివారి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పెట్టి పూజలు చేశారు కాంగ్రెస్ నేతలు. అనంతరం నాంపల్లి దర్గాను సందర్శించి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలం సరిహద్దు అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాలి నడకనొచ్చే రహదారులను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించామని కోర్టుకు తెలిపింది ఈసీ. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ కోర్టుకు తెలపడంతో పిటిషన్ పై విచారణ ముగించింది హైకోర్టు. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ కు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 197 చీరలను పట్టుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. పట్టుబడిన చీరలను నర్స్పూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు అధికారులు. భూపాలపల్లి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు ఎస్పీ కిరణ్ ఖారే. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈవీఎంల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పంపిణీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. కామారెడ్డిలోని షబ్బీర్ అలీ ఇంట్లో సోదాలు చేయడానికి ఎన్నికల అధికారులు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అధికారులు వెనుక తిరిగారు. రేపు జరగబోయే ఎన్నికల పోలింగ్ కు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్. ఉమ్మడి జిల్లాలో 3,524 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాలకు ఈవీఎంలు పంపిణీ చేశామని తెలిపారు కలెక్టర్. వికారాబాద్ జిల్లా పరిగిలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర గందరగోళం నెలకొంది. ముందుగా ఆర్డర్ కాపీలు ఇవ్వకపోవడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అందరూ ఒకేసారి ఎగబట్టడంతో తోపులాట జరిగింది. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సిబ్బంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు హన్మకొండ కలెక్టర్ స్నిగ్ధా పట్నాయక్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3463 పోలింగ్ కేంద్రాల్లో 1200 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు జిల్లా ఎస్పీ అపూర్వారావు. కొమరం భీం జిల్లా సిర్పూర్లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఓ గూడ్స్ వాహనంలో తరలిస్తున్న 60 లక్షల నగదుని సీజ్ చేశారు. పట్టుబడ్డ నగదు బీజేపీ అభ్యర్థి అనుచరుడికి చెందిందిగా అనుమానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మోడల్ పోలింగ్ కేంద్రాలు, మహిళలు, దివ్యాంగులు, యువత, సిబ్బందిగా పోలింగ్ కేంద్రాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. రేపటి పోలింగ్ కోసం వెళ్లేందుకు నగరం నుంచి జనం ఊళ్లబాట పట్టడంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎంజీపీఎస్, జేపీఎస్ లో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అన్నారు సీఎం జగన్. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఏపీలో పలు పరిశ్రమల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు ముఖ్యమంత్రి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక సాధికార జగన్ చేశారని చెప్పారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. సంక్షేమ పథకాల ద్వారా పేదవారికి చేయూత అందిస్తున్నామన్నారు. చంద్రబాబు మహిళలను, రైతులను, ఉద్యోగులను అన్ని విధాలా మోసం చేశారని ఆరోపించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 1న జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యక్రమాలపై సమావేశంలో చర్చిస్తారు. కార్యాచరణపై క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీలో ఎన్నికలుంటాయన్నారు సజ్జల. పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో తెలియదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు. పవన్ కళ్యాణ్ తమ లెక్కలో లేరని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కావాలా, జగన్ కావాలా తేల్చుకోవాలన్నారు సజ్జల. ఏపీ సీఈఓ మీనాను కలిశారు మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున. ఒకే వ్యక్తికి ఏపీ, తెలంగాణలో ఓట్లు ఉండటంపై ఫిర్యాదు చేశారు నేతలు. నకిలీ ఓట్ల తొలగింపుపై వారు ఫిర్యాదు చేశారు. 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణలోనూ ఓట్లున్నాయని తెలిపారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో వేయకుండా చూడాలని సీఈఓను కోరారు. ఒక వ్యక్తికి ఒకే చోటు, ఒకే ఓటు ఉండాలి అన్నది వైసీపీ సిద్ధాంతం అన్నారు మంత్రులు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అశోక్ బాబు కలిశారు. ఏపీలో ఓట్ల గల్లంతో నకిలీ ఓట్లపై సీఈఓకు ఫిర్యాదు చేసింది టీడీపీ బృందం. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోతారన్నారు. రాప్తాడులో 20,000 బోగస్ ఓట్లున్నాయని ఫిర్యాదు చేసిన అనంతపురం కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపించారు. బిఎల్లో వెరిఫికేషన్ లేకుండానే ఒకేసారి భారీగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత పయ్యావుల. ఎంఆర్ఓ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారన్నారు. గిరిజనుల వలసపోవడానికి ప్రభుత్వమే కారణమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఏజెన్సీలో టూరిజం అభివృద్ధి చేస్తే వలసలు ఉండవని చెప్పారు. మైనింగ్, ఇసుక మాఫియాకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. అల్లూరు జిల్లా పాడేరులో పురంధేశ్వరి పర్యటించారు. టీటీడీ నడకదార్లో ఫైనాన్స్ ఫెన్సింగ్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. అలిపిరి, తిరుమల వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయొచ్చని హైకోర్టుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ఇచ్చింది. టీటీడీ, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ సమన్వయంతో ఒక అంగీకారానికి రావాలని సూచించింది హైకోర్టు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. రిషికొండలో భవన నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 1వ వారంలో కేంద్ర బృందం పరిశీలన చేయనుంది. కేంద్ర బృందం పరిశీలన తర్వాత నివేదిక సమర్పిస్తారు. తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది హైకోర్టు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగులతో కార్యక్రమం నిర్వహిస్తున్నారని పిటిషన్ దాఖలైంది. గుత్తిలో కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగికి మెమో జారీ చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.
మరోవైపు అసైన్డ్ భూముల కేసును ఏపీ హైకోర్టు విచారించింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపింది హైకోర్టు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. స్కిల్ స్కామ్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్ వేశారు. అయితే కొందరికే నోటీసులు అందాయన్నారు పిటిషనర్ తరపు లాయర్లు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని, మిగతా వారి అడ్రస్లు తప్పుగా ఉన్నాయని రిజిస్ట్రీ తెలిపారు. కొత్త అడ్రస్లతో నోటీసులు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది హైకోర్టు. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ మరో పిటిషన్ వేయగా ఇవాళ విచారించింది. అయితే ఈ కేసును 2 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. విశాఖ నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. కొత్త ఒరవడి ఆలోచనలతో యువత ముందుకెళ్లాలని చెప్పారు. ఏపీలో బోగస్ ఓట్లను తొలగించాలని సూచించారు లక్ష్మీనారాయణ. గన్నవరంలో టీడీపీని గెలిపించి చంద్రబాబు దంపతులకు గిఫ్ట్ గా ఇస్తానన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ శ్రేణులతో సమిష్టిగా పనిచేసి టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు యార్లగడ్డ. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అద్దె ఇంట్లో స్టాక్ పాయింట్ పెట్టి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇలా అద్దె ఇళ్లలో గంజాయి పట్టుపడితే ఆ ఇళ్లను కూడా సీజ్ చేస్తామన్నారు సిపి రవిశంకర్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలేగిసిపడ్డాయి. మంటల్లో 5 పూరిళ్లు దగ్ధమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. డిసెంబర్ 2 కల్లా తుఫాన్ గా మారనుంది ఈ అల్పపీడనం. డిసెంబర్ 3 నుండి ఏపీపై తుఫాన్ ప్రభావం చూపనుంది. డిసెంబర్ 3 నుండి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు ఆమోదించారు. మహిళా స్వయం సహాయక బృందాలను డ్రోన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించనుంది కేంద్రం. అలాగే రబీ సీజన్ ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై 22,303 కోట్ల సబ్సిడీ భారం పడనుంది. బీజేపీ కౌన్సిలర్ల డిమాండ్లు, ఆందోళనలతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అట్టుడికిపోయింది. స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, వార్డు కమిటీలను ప్రకటించాలని బీజేపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి సభ మధ్యలోకి దూసుకొచ్చారు. దీంతో ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీగా సీన్ మారింది. బీజేపీ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అమిత్ షా కోల్కతాలో అడుగుపెట్టడాన్ని బ్లాక్ డేగా తృణమూల్ కాంగ్రెస్ అభివర్ణించింది. కేంద్రం నుంచి రావాల్సిన బాకీల కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో కోల్కతాలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర టీఎంసీ భారీ నిరసన చేపట్టింది. తమకు రావాల్సిన ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలంటూ దీదీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఉత్తరకాశీ టన్నెల్ నుండి బయటపడ్డ 41 మంది కార్మికులను ఎయిమ్స్ కి తరలించారు అధికారులు. ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వారికి వైద్యం అందిస్తున్నారు. తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని చెంబరపాక్కం పుల్లల్ రిజర్వాయర్లకు ప్రమాద స్థాయిలో వరద నీరు చేరింది. కొన్ని చోట్ల తాడు సాయంతో బ్రిడ్జ్ లేని కాలువను దాటుతున్నారు ప్రజలు. తమిళ నటుడు డిఎంకే అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు విజయకాంత్. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో వారం రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్స్.